80 గొర్రెలు ఉంటే రాత్రి కుక్కలు వచ్చి ఒక 40-45 ఊరుల్ని క్లీన్ గా కొరికేసి వెళ్ళిండయ్యే. పాపం వాళ్ళు దాన్ని నమ్ముకొని జూనం చేస్తా ఉండింది. దాన్ని ఇస్తే వేరే ఏమీ మార్గం లేదు. వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఇంటి వచ్చే పరిహారం ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా చేసేయాలని కోరుతా ఉండము. మెయిన్ ఏమప్ప అంటే ఈ కోళ్ల ఫారం వాళ్ళు అని ప్రతి ఒక్క పంచాయతీలేనో కోళ్ళని ఎత్తారు, బయటేసిస్తారు. గుంతులు కొట్టి గుంతుల్లో వేస్తా ఉండలే. అవి కోళ్ళని తిని నేర్చుకుని ఒక ఊరికి 20-30 కుక్కలు రెడీ అయ్యిండాయి. పూగులు ఏడన్నా మేపుతా ఉంటే కూడా అనానుకూలంగా తిరుమలాడు కొరికేస్తా ఉండే గొర్రెల్ని. ఏడ చూసినా కొరికి నాశనం చేస్తా ఉన్నాయి. దాని ఏమన్నా పంచాయతీ చైర్మన్లు, పీడీఓలు దానికి అనుభవించిండే వాళ్ళు, కోళ్ల పారాలకు అనుభవించిండే వాళ్ళు చూసి వాళ్ళకేమన్నా పిట్లు గుంతులు కొట్టి కోళ్ళని బయట వేయకుండా దాన్ని భద్రత కంట్రోల్ చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ಇವತ್ತು ರಾತ್ರಿ ಬೀರ್ಸಂದ್ರ ಗ್ರಾಮ ಕಂಗಾನಹಳ್ಳಿ ಪಂಚಾಯಿತಿ ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕಿನ ವಲಯದಲ್ಲಿ ರಾತ್ರಿ ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್ ಆಗಿ ಕೃಷ್ಣಪ್ಪ ಮತ್ತು ಕಸ್ತೂರಮ್ಮ ಅವರ ಕುರಿಗಳ ದೊಡ್ಡಿಯಲ್ಲಿ ಸುಮಾರು ಒಂದು 45 ಕುರಿಗಳನ್ನು ರಾತ್ರಿ ನಾಯಿಗಳು ಕಚ್ಚಿ ಅದನ್ನು ಸಾಯಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾವೆ. ಇದೇ ತರ ಹಿಂದೆ ಕೂಡ ಈ ಊರಲ್ಲಿ ಒಂದು 2-3 ದೊಡ್ಡಿಗಳಲ್ಲಿ 4-5 ಕುರಿಗಳನ್ನು ಕಚ್ಚಿ ಈ ತರ ಅನಾಹುತ ಮಾಡಿದ್ದಾವೆ. ಹೀಗಾಗಿ ಈಗ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಅನಾಹುತಕ್ಕೆ ನಮ್ಮ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ ಏನಾದರೂ ಪರಿಹಾರ ಸಿಕ್ಕಿದ್ರೆ ಪರಿಹಾರ ಮಾಡಿಸ್ಕೊಡ್ಬೇಕು. ಅವ್ರಿಗೆ ಸುಮಾರು ಒಂದು 60-70 ವರ್ಷ ವಯಸ್ಸಾಗಿದೆ. ಅವ್ರು ಅದರಲ್ಲೇ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇರೋದು. ಆ ಜೀವನೋಪಾಯಕ್ಕಾಗಿ ಸರ್ಕಾರದ ಕಡೆಯಿಂದ ಏನು ಅವ್ರಿಗೆ ಪರಿಹಾರ ಸಿಗುತ್ತೋ ಅದನ್ನು ಪರಿಹಾರ ಮಾಡಿಸ್ಕೊಡ್ಬೇಕು. ಅದೇ ತರ ಈ ಒಂದು ಗ್ರಾಮದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸುತ್ತಮುತ್ತಲು ಇರ್ತಕ್ಕಂಥ ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ಈ ಕೋಳಿ ಫಾರಂಗಳಿದ್ದಾವೆ. ಅವುಗಳಲ್ಲಿ ಅವರು ಪಿಟ್ಟು ಹೊಡೆದು ಆ ಸತ್ಯತಕ್ಕಂಥ ಕೋಳಿಗಳನ್ನು ಅದರಲ್ಲಿ ಹಾಕ್ಬೇಕು. ಆ ನಾಯಿಗಳನ್ನು ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಅವನು ದಾರಿ. ಈಗ ಈ ನಾಯಿಗಳನ್ನು ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಸರ್ಕಾರದ ಕಡೆಯಿಂದ, ವೆಟರ್ನರಿ ಕಡೆಯಿಂದ ಏನಾದ್ರೂ ಅವರಿಗೆ ಆ ನಾಯಿಗಳನ್ನು ಅವಾಯ್ಡ್ ಮಾಡೋ ತರ ಮಾಡೋದಕ್ಕೆ ಒಂದು ಅನುಕೂಲ ಕಲ್ಪಿಸ್ಕೊಡ್ಬೇಕು. ಏನೇ ಪರಿಹಾರ ಸಿಕ್ಲಿ ನಮ್ಮ ಕೃಷ್ಣಪ್ಪ ಅವರಿಗೆ ಅದರಲ್ಲೇ ಜೀವನ ಆಗ್ತಾ ಇರೋದು. ಅವರಿಗೆ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ ಏನ್ ಸಿಗುತ್ತೆ ಅದನ್ನು ಮಾಡಿಸ್ಕೊಡ್ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ ಮಾಡ್ಕೊಳ್ತಾ ఇంకా 40 రోజులు పైన పిల్లలు బయలుంటా 35 రోజులు పట్టారు. నా పేరు కృష్ణప్ప, ఆడవాళ్ళ పేరు కస్తూరి. సుందరం గ్రామం కర్ణాటక పంచాయతీ క్యాసమడు కేజప్ తాలూకు కోలార్ జిల్లా. మేము ఈశ్వర గ్రామంలో వస్తూ నిలుస్తా ఉంది. దాని గురించి మా ఊరికి ఒక గన్ను కానీ కావాల్సి పడుతుంది. దాన్ని ఇంకా ఎలాంటి కుక్కలు చేస్తా ఉన్నాయి. దాన్ని ఇంకా మాకు ఊరికి ఒక గన్ను చెప్పులు చేయండి, మీరే చెప్పి పెడతా ఉన్నాం. ఈ ప్రకారం మేము గల్లోళ్లే. రేపు ఈ 10 దొడ్లే రేపు మా వాళ్ళ దొడ్లే దిగుతాయి. అప్పుడేం చేయాలి? మేము అయితే నమ్ముకోండి. ఇప్పటికీ 2-3 దొడ్ల నిలిచిపోయింది. ఇట్లా 2-3 దొడ్ల నిలిచిపోయింది. మాకు కంపల్సరీ ఒక ఊరికి ఒక గన్ను కానే కావాలా. మాకు సార్ ఇంకా ఈ నెల ఇంకా ఇదే పోయిస్తాడు. నెల ఇంకా చూడే ఆ దొడ్ల ఆ తర్వాత దొడ్డు ఉంది. ఆ దొడ్లో వచ్చే 3 గోయలు కొరికిండాయి. ఇదే ఊర్లో ఇప్పుడు ఆడ ఆ దొడ్ల 10 గోయలు కొరికిండాయి. ఈ రోజు 45. ఎవరు కట్టిస్తారు మాకు ఇది? ఈ కోళ్ళ పాలేసుకొని చేసిన ఇప్పుడు కోళ్ళు కేసిదే వాళ్ళు వచ్చి ఆ కుక్కలు వచ్చి ఇప్పుడు కోళ్ళు సిక్కేలే. కోళ్ళు సిక్కడానికి గొర్రెల మీద దిగుతా ఉన్నాయి. గొర్రెల మీదకి ఇప్పుడు ఇస్తాడే మాకి డైరెక్ట్ తన ఎదురు కాసుకోవడానికి అవుతుందా? ఉగ్గిరి ముందుకు అవుతుందా? కుక్కలు చెప్పే పర్మిషన్ కావాలా? మాకు కుక్కలు చంపే పర్మిషన్ కానే కావాలా. కుక్కలు చంపేకి పర్మిషన్ ఇకపోతే నీకు రాత్రి కంపల్సరీ ఇప్పుడు పంచాయత్ అంత ఈడ ఉన్న వచ్చి రైతు ఊరైతే ఎంజల్ నిధులు కాస్తావా? ఎంజల్ నిధులు కాస్తావు, ఉద్యోగం కాస్తావు, 2 నిధులు తాకుందా? ఇప్పుడు ఎన్ని దినాలు అయిపోయిందో
నేనే కొట్టుకుంటున్నా